ఫేస్బుక్లో మానిటైజేషన్కి సంబంధించిన క్రైటీరియా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫేస్బుక్ మానిటైజేషన్ ఇవ్వట్లేదు. ఎందుకు అని అక్కడ వెళ్ళి చెక్ చేస్తే అప్లోడ్ చేసిన ఏదో ఒక వీడియోకి ప్రాబ్లం ఉంది. దానివల్ల మొత్తం టోటల్గా మానిటైజేషన్ అనేది కాకుండా కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అనే ప్రాబ్లం వేస్తున్నారు. ఇది ఉంది అని అంటే అది కంప్లీట్ గ్రీన్లోకి వస్తే మాత్రమే అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అని మనకి మానిటైజేషన్ అనేది ఇస్తారు. అది లేదనుకోండి మనకి మానిటైజేషన్ అనేది ఇవ్వరు. మరి అసలు ఈ కంటెంట్ మానిటైజేషన్ అనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, తిరిగి మళ్ళీ మనము మానిటైజేషన్ ఎలా సెటప్ చేసుకోవాలి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో క్లియర్గా మనం అకౌంట్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చెక్ చేస్తూ తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని స్కిప్ చేసిన అనుకోండి, మాకు ఫేస్బుక్ అకౌంట్లో మేము టైం స్పెండ్ చేస్తున్నాం కానీ మాకు అందులో డబ్బులు అవసరం లేదండి, మేము ఏదో టైంపాస్కి మెయింటైన్ చేసుకుంటున్నాం అని మీరు అనుకున్నట్టు మాత్రమే. లేదు, మా టైంకి తగిన విలువ మాకు రావాలి, మా శ్రమకు తగిన ఫలితం మాకు రావాలి, మేము కూడా మా ఫేస్బుక్ నుంచి డబ్బులు సంపాదించుకోవాలని ఎవరైనా దృఢ సంకల్పంతో ఉన్నారు అంటే స్కిప్ చేయకుండా వీడియోని చూసి యాజ్ ఏ క్రియేటర్గా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అది ఇక మీ ఇష్టం, ఇక మీకున్న టాలెంట్ని బట్టి అది మీరు చేసుకోండి. నాకు తెలిసిన విషయాన్ని నేను మీతోనైతే షేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మనము ఎగ్జాంపుల్గా అయితే మాత్రం అకౌంట్ చూద్దాం. ఎందుకంటే మన దాంట్లో మాటలతోని ఏ వీడియో ఉండదు, ప్రతి ఒక్కటి అకౌంట్లో ఈ ప్రాబ్లం ఉంది, దాన్ని ఏం చేసినాం, సాల్వ్ అయిందా లేదా, తిరిగి మానిటైజేషన్ అయిందా లేదా అనే ఫుల్ క్లారిటీ మన వీడియోస్లలో ఉంటాయి. కాబట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క వే కూడా మీకు ఎంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అనేది. ఇప్పుడు వీళ్ళు కూడా మనకి సేమ్ ప్రాబ్లంతో కాంటాక్ట్ అయ్యాలి. ఏంటి, వాళ్ళకి 10K ఫాలోవర్స్ ఉన్నారు, అన్నీ కూడా ఎలిజిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, కానీ మానిటైజేషన్ సెటప్ అని రావట్లేదు. ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ కింద మనకి వ్యూ టూల్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఒకసారి మానిటైజేషన్ అయితే చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఇంకా వేరే ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే ఫేస్బుక్ మనకి తెలియజేస్తుంది కాబట్టి. సో దానికోసం ఏం చేసినాం, కింద వ్యూ టూల్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకున్నాము. సో మీది ప్రొఫైల్ అయినా పేజీ అయినా సి డాష్ బోర్డ్ అంటే ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చేస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేన్ని చెక్ చేసుకోవాలి, మీ ప్రొఫైల్ రికమెండేషన్లో ఉందా లేదా, ఇది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అక్కడ మెన్షన్ చేస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రొఫైల్ రికమెండేషన్ అనేది ఫస్ట్ చెకింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సెకండ్ వచ్చేసి మానిటైజేషన్ టూల్, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అయిన మానిటైజేషన్స్ ఏంటి, కానివి ఏంటి అనేది చూపిస్తుంది. స్టార్స్ మానిటైజేషన్ అయిపోయింది, ఇక అక్కడ వాళ్ళు అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకోలేదు కాబట్టి అది అట్లా చూపిస్తుంది. ఇచ్చుకుంటే అది కూడా ఏం ప్రాబ్లం లేదు. కింద మనకి యాడ్స్ అండ్ రీల్స్ బోనస్ ప్రోగ్రామ్ ఉంది, ఇన్ స్ట్రీమ్ యాడ్ ఉంది. సో మిగిలిన యాడ్స్ అండ్ రీల్స్ బోనస్ ప్రోగ్రామ్ ఇన్వైట్ ఓన్లీ మాత్రమే ఉంది కాబట్టి మనము ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అనే మానిటైజేషన్ మీద క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేసినాం అనుకోండి, కంట్రీ ఎలిజిబిలిటీ ఉంది, 5000 ఫాలోవర్స్కి 10,000 ఫాలోవర్స్ వేలు, 60,000 మినిట్స్కి 2,80,066 అనుకుంటూ ఇన్ని మినిట్స్ అయిపోయినాయి, 5 యాక్టివ్ వీడియోస్ ఉన్నాయి. కానీ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, కంటెంట్ మానిటైజేషన్ అనే ప్రాబ్లం మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్లో లేదు. అందుకోసమే అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నా కూడా ఈ ఒక్క దానికోసమే ఇన్ స్ట్రీమ్ మానిటైజేషన్ అనేది ఇవ్వలేదు. సో ఇలా వచ్చింది కదా, మరి వీళ్ళు ఇంతకీ వీడియోస్ ఏం అప్లోడ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ కంటెంట్ అని అంటే ఏంటిది, మనం అప్లోడ్ చేసే వీడియోసే కదండి కంటెంట్, అది ఏం అప్లోడ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇక్కడ ఇక నేను చూసినాను, నాకైతే ఇక మైండ్ బ్లోయింగ్ సార్ అంతే అనిపించింది. ఎందుకనంటే ఏ ఒక్క కంటెంట్ కూడా వీళ్ళది కాదు, వీళ్ళది కాకపోయినా కూడా మనము అదర్ కంటెంట్తో ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అనేది మీకు చాలా నీట్గా ఎన్నో వీడియోస్లలో అకౌంట్ని చూపించి ప్రూఫ్గా మానిటైజేషన్ అయిన దాన్ని కూడా మీకు నేను చూపించాను, ఎలా అదర్ కంటెంట్తో చేసుకోవాలి అనేది. కానీ వేటిని కూడా ఫాలో అవ్వకుండా ప్రతి ఒక్క వీడియోని వీళ్ళు అప్లోడ్ చేసిళ్ళు కాబట్టే వీళ్ళకి కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లం అని వచ్చింది. ఏంటి, వీళ్ళు అప్లోడ్ చేసే ఆ పద్ధతిలోనే ఈ కంటెంట్ వీళ్ళది కాదు, ఇది వేరే వాళ్ళది కాదు, అక్కడ కనబడుతుంది కదా ఆ పలానా వాళ్ళ కంటెంట్ వీళ్ళు ఉపయోగించుకున్నారు అన్నట్టుగా ఈజీగా తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఫేస్బుక్, కాపీరైట్ క్లైమ్స్లు స్ట్రైక్స్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి వచ్చినా కూడా మనం ఏం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు అని అంటే ఆటోమేటిక్గా మనకి కావాల్సిన మానిటైజేషన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లం అని ఇచ్చేస్తారు. దాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసినాక లాస్ట్కి 3 లైన్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని హెల్ప్ అండ్ సపోర్ట్ క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సపోర్ట్ ఇన్బాక్స్ మీద క్లిక్ చేసి యువర్ అలర్ట్స్ అని కనిపిస్తుంది, రిపోర్ట్ అబౌట్ అని దాని కింద యువర్ అలర్ట్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మన అకౌంట్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి కాపీరైట్ క్లైమ్స్ అయినా స్ట్రైక్స్ అయినా కమ్యూనిటీ గైడ్లైన్స్ అయినా సరే ఏదైనా వార్నింగ్ ఉంది అని అంటే
ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇక ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి కూడా కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉంది. ఇక ఇలా వెళ్తూ ఉంటే మనకైతే బోల్డ్ అని వీడియోస్ అయితే వచ్చినాయి. వీడియోకి క్లిక్ చేసి చూసినాము, ప్రతి ఒక్క వీడియో కాపీరైట్ క్లెయిమ్తోనే ఉంది. సో ఆ క్లెయిమ్లో వీళ్ళకి వచ్చింది మాత్రము అందులో ఉన్న మ్యూజిక్ వల్ల. సో ఇప్పుడు ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ని ఉపయోగించుకొని డాన్స్ చేయొచ్చు, డైలాగ్స్ చెప్పొచ్చు, ఇలాంటివన్నీ మనకి రీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ లాంగ్ వీడియోస్కి అలా మూవీస్ కానీ వేరే వాళ్ళే కానీ ఉపయోగించడానికి లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు డౌన్లోడ్ చేసిన దాంట్లో ఎలా ఉంటాయి, ఏదో సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేస్తారు, అక్కడ ఏదో మ్యూజిక్ వాళ్ళు ఫ్రీ కాబట్టి పెట్టుకున్నారు కావచ్చు, కానీ అదే మ్యూజిక్ మనకి ఎఫ్బీలో అవైలబుల్గా ఉండదే. సో దీన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అదర్ కంటెంట్తోని ప్రాబ్లం రాకుండా ఎలా మానిటైజేషన్ చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తక్కువ టైంలోనే మానిటైజేషన్ సెటప్ చేసుకోవడమే కాదు, మనీ కూడా సంపాదించుకుంటారు. ఇక ఇక్కడ నేను టోటల్గా వీడియోస్ చెక్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ వచ్చిన ఆ మ్యూజిక్స్కి అన్నింటికి కూడా ప్రాబ్లమ్ వచ్చింది. సో ఇలా ఇక్కడ నుంచి మనము కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని తిరిగి మళ్ళీ మానిటైజేషన్ పొందాలి అంటే ఏం చేయాలి, ఒకవేళ మీ ఓన్ వీడియోస్ అయినాయి, వేరే వాళ్ళ వీడియోస్ కాదు అని అంటే మీరు వీడియో చెక్ చేసుకోవాలి. ఏదైనా వీడియోలో ఏదైనా మ్యూజిక్ వినిపించిందా, లేదంటే ఎవరిదైనా ఫోటో యూజ్ చేసుకున్నామా, అంటే కాపీరైట్ స్ట్రైక్ అంటే వేరే ఉంటుంది, క్లెయిమ్ వేరే ఉంటుంది. ఇది దేనికోసం వచ్చింది అనేది ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఇది మ్యూటెడ్ అని చూపిస్తుంది. మ్యూట్ అంటే అందులో ఉన్న మ్యూజిక్కి ప్రాబ్లం వచ్చిందని అర్థం. సో వీడియో డిలీటెడ్ అంటే ఆ వీడియోకే టోటల్గా ప్రాబ్లం ఉందని అర్థం. సో దీన్ని బట్టి మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ ఏంటి, ఎక్కడ ఏం మిస్టేక్ వచ్చింది అనేది చెక్ చేసుకొని అలా మిస్టేక్స్ ఉన్న వీడియోస్ అన్నిటిని కూడా డిలీట్ చేయాలి. వీళ్ళకు అన్ని వీడియోస్ మిస్టేక్లోనే ఉన్నాయి కాబట్టి టోటల్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేలాగా వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు అప్లోడ్ చేస్తూ ఉన్నారనుకోండి, కంటెంట్ మానిటైజేషన్ అనే ప్రాబ్లం అనేది పోతుంది. కానీ ఎప్పుడు పోతుంది, ఆన్ ది స్పాట్లో వీడియోస్ అన్ని రిమూవ్ చేయగానే పోతుందా, లేదంటే 1 వీక్ టైం పడుతుందా, 10 డేస్ టైం పడుతుందా అంటే ఇది మనకి ఎక్కడ ఫేస్బుక్ అయితే మెన్షన్ చేయలేదండి. ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ అయితే ఇది అని మనం కనుక్కోగలిగినాం. కానీ ఇది మరి ఎన్ని రోజులకి ఈ ప్రాబ్లం మనకి సాల్వ్ అయి తిరిగి మళ్ళీ మనకి మానిటైజేషన్ వస్తుంది అనేది అయితే మనం చెప్పలేము. నేను కూడా చెప్పలేను, ఎందుకంటే నేను చాలా అకౌంట్స్ని చూస్తాను. కొన్ని అకౌంట్స్కి వీడియోస్ అన్నీ రిమూవ్ చేసి జస్ట్ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యి పేజీ మొత్తం రిఫ్రెష్ అన్నామంటే ఆటోమేటిక్గా కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లం అనేది పోయి అది కూడా గ్రీన్ కలర్లో టిక్ మార్క్లో వచ్చేస్తుంది. కొంతమందికి 24 అవర్స్ టైం పడుతుంది, కొంతమందికి 1 వీక్ టైం పడుతుంది, కొంతమందికి 10 డేస్, కొంతమందికి 2-3 మంత్స్ అయినా కూడా ఆ ప్రాబ్లం అలానే షో చేస్తుంది. అది దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే మనం కంటెంట్ ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకున్నాం అనే దాన్ని కూడా బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే ఆ కంటెంట్ ఏంటి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనలాంటి వ్యక్తినే అనుకోండి తొందరగా పోతుంది, అట్లా కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలది లేదంటే టీవీ షోస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళే అయితే మాత్రం ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ మీరు అప్లోడ్ చేసే వీడియోస్ పైన కూడా ఇదంతా కూడా బేస్ అయి ఉంటుంది. మళ్ళీ అదే రిపీట్గా ప్రాబ్లం వచ్చే విధంగా మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోయిందనుకోండి, అప్పుడు టోటల్గా మానిటైజేషన్ రిస్ట్రిక్షన్ అయిపోతుంది. కాబట్టి ఎలా వేయాలి అనేది ఒకసారి ఆ వీడియో చూసిన అనుకోండి, ఈ వీడియోస్ని రిమూవ్ చేసిన తర్వాత మీరు పెట్టే వీడియోస్తోని 1 వీక్ నుంచి 10 డేస్ లోపల నేను చూసిన అకౌంట్స్ని బట్టి నేను చెప్పిన టిప్స్ను ఫాలో అయిన వాళ్ళకైతే మాత్రము 1 వీక్ to 10 డేస్ లోపల ఆ ప్రాబ్లం పోయి మళ్ళీ తిరిగి మానిటైజేషన్ కూడా సెటప్స్ ఎంతోమంది చేసుకున్నారు. ఇలాంటివి ఫేస్బుక్లో మనకి ఎన్నో డౌట్స్ ఉంటాయండి. మళ్ళీ రోజులను బట్టి కూడా ఫేస్బుక్ ఏం చేస్తుంది, వాటిని చిన్నగా అప్డేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనము పాత వాటిని ఫాలో అవుతూ ఉంటే సరిపోదు కదా. కాబట్టి ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్లు తెలుసుకొని ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఎలా వస్తుంది అని మీరు ముందే తెలుసుకున్నారనుకోండి, ఆ ప్రాబ్లం రాకుండా మీరు అకౌంట్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకొని వచ్చే వీడియోస్ని చూడండి. మీకు ఇంపార్టెంట్ అన్న వీడియోని మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసి అకౌంట్ని మంచిగా మెయింటైన్ చేసుకోండి.